హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు వీడియో చేస్తూ మాట్లాడుకుందాం రండి. పీతలతో ఫ్రై. గతంలో కర్రీ చేసాం కదా, పీతల ఫ్రై మా ఫ్రెండ్ అడిగిందండి ఎలా చేయాలని. చేశాను, చూడండి. వీడియో జాగ్రత్తగా గమనించండి. పీతలు క్లీన్ చేసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. క్లీన్ చేసుకుని ఉప్పు కారం పసుపు కలుపుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి అది కలపొద్దు. జస్ట్ ఉప్పు కారం పసుపు కలిపి పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఒక 10-15 వెల్లుల్లి రేకలు ఒలుచుకొని వేసుకుందాం. కరివేపాకు ఒక గుప్పుడు కడిగి పెట్టుకుని సన్నని మంట, చిన్న మంట సిమ్లో పెట్టి వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. 1/2 కేజీ అండి, 1/2 కేజీ పీతలకి ఈ ప్రాసెస్. కొంచెం వేగనివ్వండి, పచ్చి వాసనలు పోయే వరకు. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి కొంచెం 1-2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం వేసేద్దాం. ఫ్రెష్ పీతలు అండి, బతికిని గోదావరి పీతలు. పెరుగు 1 కప్పు. 1 కప్పు పడుతుంది. అంటే మనం చింతపండు వాడలేదు, కూర కాదు కదా. కూర అయితే కొంచెం చింతపండు వేసుకుంటాం. దీంట్లో ఫ్రై కాబట్టి కొంచెం పెరుగు. స్మూత్గా కూడా ఉంటుంది పీత, తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక పీతలు దొరికితే. నల్ల పీతలు అండి, మా గోదావరి పీతలు. ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి. హైదరాబాద్లో కూడా దొరకవచ్చు. ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 5 నిమిషాలు అలా పొయ్యి మీద పెడితే వాటర్ వస్తుంది దాంట్లో. పీతకి ఉప్పు కారం పట్టుకుంటుంది. మనం ఏం నీళ్ళు యాడ్ చేయక్కర్లేదు. ఇంకా ఆ పీతల మట్టికి అలా వేగుతూ ఉంటే 5 నిమిషాలు సిమ్లో పెట్టుంచి చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఆ వాటర్ ఎగిరిపోయే వరకు ఉంచండి. దగ్గరికి అయిపోయింది చూసారా. ఇంకేం వేయక్కర్లేదండి. కొంచెం 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీరా పొడి పైన చల్లుకొని కొత్తిమీర వేసుకుంటే చాలు. కారం కొంచెం ఎక్కువనే వేసానండి, 3 స్పూన్లు. ఒకవేళ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే 1 స్పూన్ వేసుకోండి 1/2 కేజీ పీతలకి. మేము కొంచెం ఘాటు తింటాం గురించి కారం ఎక్కువ వేసాను. దీంట్లో మసాలా అది ఏమి వేయక్కర్లేదండి. జీరా, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి అంతే. నీసు వాసన రాకుండా అల్లం వెల్లుల్లి. దగ్గరికి అయిపోయి నుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన స్మెల్కి. చాలా బాగుంటుంది చారులోకి కానీ పప్పులోకి కానీ. ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి వైట్ రైస్లోకి తింటే సూపర్గా ఉంటుంది. రోటీకి కాదు, బిర్యానీకి కాదు, వైట్ రైస్లోకి దీని టేస్ట్ మీకు తెలుస్తుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. సరే, సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.